ఈ పాటలో పవన్ కళ్యాణ్ అలాగే శ్రీలీల డాన్స్ తో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరగా ఈ పాటని చిత్రీకరించి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దాంతో ఉషా భగత్ సింగ్ మీద భారీ అంచనాలు పెరగడం ఖాయం. ఇక ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించడం, మాస్ అవతారంలో యాక్షన్ సీన్స్ చేయడం టీజర్లో హైలైట్ అయ్యింది. ఇక గాజు గ్లాసు మీద పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. గత ఏడాది ఎన్నికల టైంలో వచ్చిన గాజు గ్లాసు డైలాగ్ విపరీతంగా వైరల్ అయ్యింది. అది ఎలక్షన్స్ టైంలో జనసేన పార్టీ కూడా కలిసి వచ్చింది. ఇక పొలిటికల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ అలాగే సామాజిక సందేశం ఉండేలా ఉషా భగత్ సింగ్ కథని మార్చినట్లుగా తెలుస్తోంది. గబ్బర్ సింగ్ ను మించి ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ కి అంత పెద్ద హిట్ పడలేదు. రవితేజతో చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా అయితే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. దాంతో మళ్ళీ తనను తాను నిరూపించుకోవడానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఒక చక్కటి అవకాశమని చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో పోలీస్ యాక్షన్ మూవీలు చేస్తున్న హరీష్ శంకర్ ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేగంగా ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేసి వచ్చే ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి వరుసగా డేట్స్ ఇస్తారని సమాచారం. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దాదాపు 40 నుంచి 50 రోజుల పాటు డేట్స్ ఇవ్వాలి. జూన్ నుంచి కంటిన్యూగా షూట్ చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కంప్లీట్ చేశామని హరీష్ శంకర్ చెప్పిన విషయం తెలిసిందే. పవన్ కోసం ఈ మూవీ ఎదురు చూస్తోంది. పవన్ షూటింగ్లో జాయిన్ అవ్వగానే షూట్ కంప్లీట్ చేయడానికి దర్శకుడు ప్లాన్ చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం వేగంగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దాంతో ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాని థియేటర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి బ్లాక్ బస్టర్ కొడతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.